హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తున్నా మీకు చూపిస్తున్నాను. ఏ చేదు లేకుండా అసలు కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చూపించినట్టు మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా తింటారు. ఏం లేదు, ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. 1/2 kg కాకరకాయలు నాకు కావాల్సినంత సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒకటేసారి కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయల వల్ల తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి బాబోయ్. కాకరకాయలు ఖచ్చితంగా తినండి. ఎంత ఇష్టం లేదనుకున్నా వారంకి ఒక్కసారైనా తినండి. కాకరకాయకు ఉండే చేదు పోవాలనుకుంటే పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 minutes వాడికి పట్టేదాకా ఉంచేసి 2 times మంచిగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అసలు చేదు అనేదే ఉండదు. మనకు కావాల్సినంత ఆయిల్ హీట్ చేసుకొని ఇప్పుడు మనం డీప్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వాటికి తాలింపు పెట్టుకుందాం. మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొన్ని మిరపగుళ్ళు, ఎండుమిరపకాయలు, కరివేపాకు రెమ్మలు, ఎల్లుల్లిపాయలు, పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసుకోండి. అన్నీ వేసుకొని మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. కాకరకాయ ఫ్రై రెడీ. చూసినారా, కాకరకాయ ఫ్రై అయితే చాలా క్రిస్పీగా వచ్చింది అబ్బా. నాకైతే చాలా ఇష్టం. టమాటో చారుతోనైనా పప్పు చారుతోనైనా ఇలా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.